ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరోమారు చర్చనీయాంశమైంది. ఢిల్లీ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా రావటమే దీనికి ప్రధాన కారణం. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకోకుండానే లిక్కర్ పాలసీ అమలైంది. ఈ పాలసీ అమలుకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. కోట్లాది రూపాయల స్కామ్ జరగటంతో ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం హోదాలో మనీష్ సిసోడియా జైలు పాలయ్యారు. బెయిల్పై వీరు బయటకొచ్చి బీజేపీని నిందించారు. తమను బీజేపీ కుట్రపూరితంగా ఇరికించినట్లు ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ప్రచారం చేసినప్పటికీ ప్రజలు పెద్దగా స్పందించలేదు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నేతృత్వం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఓటర్లు తిరస్కరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీ సచివాలయం నుంచి ఒక్క కాగితం బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ సచివాలయం దాదాపు సీజ్ అయినంత పనైంది. మేం అధికారంలోకి వస్తే ఢిల్లీలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో వెల్లడించింది. తాను జైలుకు వెళ్లకూడదని కోరుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఆయన ప్రచారాన్ని ప్రజలు పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్తారని అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో బీజేపీ గెలుపు తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపింది. ఢిల్లీలో బీజేపీని గెలిపించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటానికి బీఆర్ఎస్ ప్రధాన కారణమని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ట్వీట్లు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ముఖ్య భూమిక వహించారు. లిక్కర్ పాలసీ అమలు కావడానికి వీరు ప్రధాన కారకులని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైలు పాలయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత లిక్కర్ స్కామ్ అప్పట్లో తెర మీదకు వచ్చింది. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ అవసరం లేకపోవడంతో కవిత అరెస్టు జరిగిందని అప్పట్లో బీఆర్ఎస్ ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న కండిషన్ ను కేసీఆర్ తిరస్కరించినట్టు కూడా ప్రచారం జరిగింది. రాజకీయ ప్రయోజనాలు కూడా పెద్దగా లేకపోవడంతో బీఆర్ఎస్ ను బీజేపీ పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో తీహార్ జైల్లో ఎక్కువ కాలం కవిత ఊచలు లెక్కెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కు బద్ద శత్రువులైన బీజేపీ బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఇరుకున పడిపోయింది. కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమిలో బీఆర్ఎస్ లేకపోవడంతో బీజేపీ పెద్దలకు దగ్గరవ్వాలన్న బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించలేదు. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ ను కవిత లీడ్ చేశారు. ఈ సౌత్ గ్రూప్ ఢిల్లీ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తెచ్చుకుంది. రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు 2 ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ నేతలు లిక్కర్ స్కామ్ లో నిందితులు కావడంతో ఢిల్లీ ఫలితాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. బెయిల్పై బయట ఉన్న కవితను మళ్లీ జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కవిత జైలు నుంచి విడుదలయ్యాక క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే ఆమెను తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కవితకు స్పీడ్ బ్రేక్ వేసే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో బీఆర్ఎస్ లేకపోవడంతో లిక్కర్ స్కామ్ ను బీజేపీ ప్రభుత్వం మళ్లీ వెలికి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.